హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినిమా ఏదైనా రిలీజ్ అయింది అంటే ఆ సినిమా ఎలా ఉంది అని ప్రేక్షకులు వెళ్ళి చూసేలోపే ముందుగా రివ్యూయర్స్ అందరూ కూడా సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది, అండ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, హీరో యాక్టింగ్ ఎలా ఉంది, పాజిటివా మైనసా ఏంటి అనేది అన్ని వివరాలు కూడా రివ్యూయర్స్ చెప్తున్నారు. కాబట్టి రివ్యూయర్స్ మీదనే ప్రేక్షకులందరూ కూడా ఆధారపడి సినిమాను చూడడానికి వెళ్తున్నారు. సో ఒక సినిమా రిలీజ్ అయ్యి అది కోట్ల కలెక్షన్స్ రావాలన్నా లేదా కొలాబ్స్ అవ్వాలన్నా సరే కేవలం రివ్యూయర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అనేది ప్రస్తుతం ఉన్న మాట. అయితే దీంతో రివ్యూయర్స్ వర్సెస్ మేకర్స్ అన్నట్లుగా మారిపోయింది ఇష్యూ. అయితే ఈ మధ్య పూలచొక్క అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు, రివ్యూస్ సరిగా ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో. అండ్ తీసుకున్న డీల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అని. అదేనండి, వర్జిన్ బాయ్స్ సినిమా ఈ ప్రమోషన్స్ కోసం నవీన్తో చిత్ర యూనిట్ ఓ డీల్ కుదుర్చుకుందట. పూలచొక్క అని పిలుస్తూ ఉంటాం కదా, తన అసలు పేరు నవీన్ అనమాట. ఇక ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్కు ముందు సినిమాను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి. అయితే ప్రమోషన్ సమయంలో నవీన్ మొదట మంచి రివ్యూలే ఇచ్చాడట, కానీ తర్వాత చిత్రానికి నష్టం కలిగించేలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడన్నది ప్రొడ్యూసర్ వర్షన్. ఇక పూలచొక్క రివ్యూలు తన సినిమాపై ప్రభావం చూపించాయని, ఇది తమ మధ్య ఒప్పందానికి పూర్తి విరుద్ధం అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు నిర్మాత రాజా తరపునేని. అయితే ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ను విచారించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే సినిమా విడుదలకు ముందు తర్వాత పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కొందరు యూట్యూబర్లు డబ్బులు అనేవి డిమాండ్ చేస్తారన్న టాక్ అయితే సినీ ఇండస్ట్రీలోనే ఉంది. మాక్సిమం చాలా మంది ఇప్పుడు అలాగే తయారయ్యారు. ఒకవేళ డబ్బులు చెల్లించలేదే అనుకోండి, నెగిటివ్ రివ్యూలతో వసూళ్లపై ప్రభావం చూపేలా నెగిటివ్ ప్రచారం చేసి సినిమాలను తెప్పకొడతారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ సినిమా మంచిగున్నా, దాని క్వాలిటీ సరిగా ఉన్నా సరే బాగాలేదు అని చెప్పి అందులో ఒక 10 మంది విన్నా సరే ఆ 10 మంది ద్వారా నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ వర్షన్. ఇక వర్జిన్ బాయ్స్ జూలై 11న రిలీజ్ అయింది. ఈ సినిమాకు పూలచొక్క నవీన్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు, హీరోయిన్లపై బాడీ షేమింగ్ కూడా చేశాడంటోంది చిత్ర బృందం. అంతేకాదు, అయితే తాను జెన్యూన్ రివ్యూనే ఇచ్చానని, తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలుంటే చూపించాలంటున్నాడు నవీన్. ఇక సినిమా విషయం గురించే మాట్లాడడం తప్ప హీరోయిన్స్ను కించపరిచేలా అసలు మాట్లాడలేదనేది నవీన్ వర్షన్. నిజంగానే ఒక రివ్యూకి సంబంధించి ఒక సినిమా అనేది ఆధారపడి ఉంటుందా? ఆ రివ్యూ బేస్డ్ ప్రేక్షకులు రాకుండా ఉంటారా? లేదా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.